మన కోసం ప్రాణం పెట్టింది ఎవరా? రక్తం ఇచ్చేది ఎవరు? ఆత్మనిచ్చేది ఎవరు? పరిశుద్ధ గ్రంథం ఇచ్చేది ఎవరు? దాని చేత మన గాయములు కట్టేది మాత్రం దైవజనుడా. హల్లెలూయా. దైవజనుడి చేతిలో రక్తం అడుగులో ఉన్న బిడ్డను పట్టుకొచ్చి పెట్టాడు. నాయుడు చేతులు దెబ్బతినేసాడురా. కుటుంబాలు పాడైపోయినాయి, హృదయాలు పతనమైపోయినాయి, మనస్సు విరిగిపోయింది, జీవితాలు నాశనం అయిపోయినాయి. చేతబడులతో, దయ్యములతో, తెగుళ్ళతో, రోగములతో, వ్యసనములతో రకరకాలుగా పాడైపోయిన బతుకులు నా కుమారుడు నీ చేతిలో పెడుతున్నానని దేవుడు మనల్ని ఒక దైవజనుడి చేతిలో పెడతాడు. ఇప్పుడు అయ్యగారు ఏం చేయాలి? రోజు నూనె పూసి గాయము మాన్పెను, ద్రాక్షరసముతో తృప్తి పరచు. ఇవన్నీ వీళ్ళ మినిస్ట్రీ. మీరు అనుకుంటారు సేవ అంటే ఏముందండి, ఒక్క ఆదివారం ప్రసంగితే చాలు, సందాలు వచ్చేస్తే, బియ్యాలు వచ్చేస్తే, చిన్నమాయి సైతాన్ మాటలు మాట్లాడుతున్నావు. ఈ మాట మీది కాదు, మా సంఘ పెద్ద అన్నాడు ఒకసారి. ఏముందండి, అయ్యగారికి దేవుడు ఎంత కృపించాడు, 6 రోజులు పడుకుంటామే, ఆదివారం ఒక్క ప్రసంగం చేస్తే సందాలు బియ్యాలు అన్నారు. అది మన దగ్గర రాదా? వచ్చిందిగా. నాకు ఇండైరెక్ట్గా డైలాగులు ఎత్తాం, ప్రసంగంలో పెట్టి కొడతాం రాదు. తిన్నగాడు కొంపకెళ్ళే నాకు రాదట. రేపు ఆదివారం చూసుకుందామని ప్రసంగంలో మడత పెట్టి ఫటా కొడతాం రాదు నాకు. తిన్నగాడు ఇంటికి వెళ్ళా. ఎదిగిన 2 కొడుకు కూతురు 2 ఉన్నారు. ఆయనకి పీజీ చేస్తున్నారు. అన్నా మీ బిడ్డలను సేవకి ఇచ్చేయను అన్నాడు. చూస్తున్నారు కదా, రోజుకి సేవ విస్తరిస్తుంది. ఒక్కడిని అయిపోయాను, చేసుకోలేకపోతున్నాను. ఎదిగిన బిడ్డలు కదా, నీ కొడుకుని బిడ్డని సేవకి ఇచ్చేయి. వాళ్ళు మగం వాళ్ళేం చేస్తారన్న సేవలకు రాదా అన్నాడు. నేను నేర్పుకుంటా, నేను తర్ఫీదిస్తా, నేను పరిచయం నేర్పుకుంటా, చెక్కుతా, వాళ్ళని వాడుకుంటా సేవలో. ఊరికన్నా అలా చేబా 6 గంట ప్రార్థన చేస్తాం కూడా అతడికి ఊరిగా అన్నాడు. అన్న నేను నేర్పుకుంటా, నీకు ఎందుకన్నా నా బాధ? అనతి కాలంలో సంఘ కాపురులుగా ఎవరు నియమిస్తాను, నీకు ఎందుకన్నా అని చెప్పన్నాడు. అబ్బాబా పోతే సేవ అంటే కష్టం ఉంది, అబ్బాబా చాలా కష్టం అన్నాడు. నేను ఊరుకన్నా 6 రోజులు పడుకొని ఆదివారం 1 రోజు 1 గంట ప్రసంగం చేస్తే సందాలు బియ్యాలు కదా అన్నాను. లేడు అక్కడ మనిషి, ఇక్కడ ఉన్నాడు. సత్యం చెప్తున్నాను. చూసేపాటికి మనిషి లేడు, కాళ్ళ మీద ఉన్నాడు. అయ్యో అన్నా లేకంటే భయంకరంగా ఏడుస్తున్నాడు. అయ్యా నేను ఆ మాట అన్నాను, నిజమేనయ్యా, నన్ను క్షమించండి. అన్నను పైకి లేపి హత్తుకొని, అన్నా నేను చేస్తే సులువు, నీ కొడుకు చేస్తే కష్టమా అన్న సేవ? నీకు ఇది న్యాయమా అన్నా? నేను మీ దగ్గరికి పంపబడ్డ రోజు మరి ఎన్ని శ్రమలు పడ్డాను, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు నీకు తెలీదా? అయ్యగారు ఎందుకో నాకు దయ్యం పట్టినట్లుగా మాట్లాడాను, తప్పే, నన్ను క్షమించండి. నన్ను కాదయ్యా, నన్ను పంపిన వారిని అడగాలి క్షమాపణ. ఒళ్ళు బలిసి రోడ్ల మీద తిరగట్లేదు, నేను కడుపు కట్టుకుని సేవ చేశాను మీ దగ్గర. ఏనాడు నేను చేయి చాపానా? నా కష్టం మీకు చెప్పానా? నా అవసరం మీకు చెప్పానా? ఇండైరెక్ట్గా నన్ను ప్రసంగంలో ప్రస్తావించాను ఎప్పుడైనా? ఎట్లని గెలిగావు నువ్వు? తను దేవుని భయము కలిగిన వాడు కనుక పశ్చాత్తపడి దేవుని దగ్గర సరి చేసుకున్నాడు, కృప పొందాడు దేవుని సన్నిధిలో. ఇన్ని వేల మంది ప్రజలు, ఇన్ని వందల మంది ప్రజలు ఒక్కొక్కడి గాయం కట్టాలండి. సేవ ఎంత కష్టమనైనా. కొన్ని పుండ్లు లోపల మానవ పైకి గట్టిగా అయిపోతాయి, అవన్నీ చెక్కు తీసినట్టుగా పిండాలి. ఇన్ఫెక్షన్ అంతా తీసేయాలి బయటికి. ఆ చీమంతా పిండాలి. చీమ పిండుతున్నప్పుడు పేషెంట్లు విలువల్లాడిపోతారు. సపోర్ట్ చేయడు, గోల పెడతాడు, కోపం వచ్చి తిడతాడు, భరించాలి మేము. వాడి మేలు కోసం వాడింటికి వెళ్తే తిండి కోసమో వాడిచ్చిన చందా కోసమో వచ్చామని మాట్లాడతారు. మాకు వినబడతాయి, మాకు అర్థమవుతాయి. కానీ సిగ్గు లేదా అన్నట్లు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాం. నిజంగానే సిగ్గు లేదు మాకు. ఏనాడో దాన్ని విడిచిపెట్టాం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. ఆ సిలువ కొరకు ఎప్పుడో మా బట్టలు ఊడదీసిపడ్డాయి. అవమానంలో నిందలో నిలబడ్డాం సేవ కొరకు. అటు చూస్తే దేవుడు తన మహిమగల సేవకు పిలిచాడు. ఒక్కసారిగా బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు శత్రువులు అయిపోయారు. అందరిని వదులుకొని మీరు మా కడుపును పుట్టిన బిడ్డలకి మిమ్మల్ని ప్రేమిస్తే, ప్రతిసారి మీరు కూడా కోప్పడితే అపార్థం చేసుకుని, మీరు కూడా దూషించి, మీరు కూడా యాంటీగా మాట్లాడితే మేము ఎవరి దగ్గరికి పోవాలి?
అలాంటి గాయం తగిలి కదా కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు, సహోదరులారా మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి అని అడిగాడు. ఆ మాట అడగాలంటే ఎంత కష్టం. నేనే మా సంఘస్థుల ఇంటికి వెళ్ళి, నాన్న నన్ను మీ హృదయంలో చేర్చుకోండి అని అడగగలనా? ప్రాణం చచ్చిపోద్ది, చచ్చిపోవాలనిపిస్తుంది, అడగబుద్ది కాదు. కానీ నోరు తెరిచి పౌలయ్య గారు అడిగారు. ఎంత గుండె గాయమై ఉంటుంది. పౌలయ్య గారు లాంటి గొప్ప దైవజనునే తమ ఇళ్లల్లో చేర్చుకుంటున్నారు, కానీ తమ గుండెల్లో చేర్చుకోలేదంట. పిల్లరా, మా హృదయంలో ప్రభువు ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు కదా మీరు? లేదమ్మా, దైవజనుడు కూడా మీ హృదయంలో ఉండాలని 2 కొరింథీ పత్రిక 7:3 చెప్తుంది. సహోదరులారా మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకోండి. ఎంత పెయిన్ గుండా వెళ్ళుంటాడు పౌలు ఆ మాట చెప్పడానికి. మృగములతో పోరాడిన రోషం కలిగిన దైవజనుడు పౌలు ఏం చిన్న చితకవాడు కాదు, కొంపలంట తిరిగి బతికినోడు కాదండి. ఏవేమి లాభకరములు పడిన నష్టముగా పెంటగా ఎంచుకున్న దైవజనుడు అండి. సంఘం దగ్గరికి వెళ్ళి మీ హృదయంలో చోటు ఇవ్వండి అని అడిగితే ఎంత దుఃఖం వచ్చి ఉండాలా, ఎంత ఏడ్చుంటాడు పౌలు గారు. ఒక్కొక్క బిడ్డ యొక్క గాయం కట్టాలి. కొంతమందికి శరీరంలో గాయాలు ఉంటాయి, కొంతమంది కుటుంబాలే గాయపరచబడతాయి, కొంతమంది భార్య భర్తల సంబంధాలు పాడైపోయి ఉంటాయి, కొంతమంది బిడ్డలు పైకి కనిపించనంతగా పతనమైపోయి ఉంటారు. దయ్యముల చేత, చేతబడుల చేత, రోగముల చేత, వ్యసనముల చేత రకరకాలుగా చెడిపోయిన ఒక్కొక్క బిడ్డని పరామర్శించాలి. ఆ 2 దేనారములతో వాళ్ళని బాగు చేయాలి. ఇంత చేసినందుకు ఏమిచ్చాడు దేవుడు? ఏమీ లేదు నాన్న, ఇది సరిపోదు అని ఆయనే అంటున్నాడు. నీకేమైనా పడతాది అంటున్నాడు, నువ్వు ఖర్చు పెట్టు అంటున్నాడు, మరలా వచ్చినప్పుడు నీకు ఇస్తానంటున్నాడు. అంటే విదేశీ సపోర్ట్తో చేయాలా సార్? మనం ఒక ఫినాన్షియల్ సోర్స్ చూసుకొని మినిస్ట్రీ స్టార్ట్ చేయాలా? ఏదైనా ఉద్యోగం చేసి కొంత డబ్బు సంపాదించి దాన్ని ఫిక్స్డ్ పెట్టుకొని దాని సోర్స్తో మినిస్ట్రీ చేయాలా మనం? కొంతమంది దైవజనులు కూడా ఈ పనికి మాలిన వాగుడు అలవాటు అయిపోయింది. నేను విదేశాలకు వెళ్ళాను, బాగా డబ్బు సంపాదించాను, తిరిగి వచ్చాను, ఎవడిపై ఆధారపడక నా డబ్బుతో సేవ చేస్తున్నాను. ఆ మాటకు అర్థం ఏంటంటే నేను డబ్బుపై ఆధారపడి సేవ చేస్తున్నాననేగా. షేమ్ ఆన్ యువర్ ఫేస్. దేవునిపై ఆధారపడి సేవ చేయాలి కదా. ఎవరిన ప్రాయంలో సేవకు వచ్చినప్పుడు ఏదన్నా పని చేసుకోవచ్చు కదరా, పొద్దున్నలే కొంపలంట పడకపోతే అనే మాటలు వినబడితే రోషం వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ రేపొద్దున సేవకు వచ్చాక ఏదైనా ఆశపడి లోను కోసమైన సర్టిఫికెట్లు వాడుకుంటానేమోనని నా సర్టిఫికెట్స్ని, నా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డుతో సహా అన్నీ చింపేసి ముక్కలు చేసి తగలబెట్టి సేవకు వచ్చానని ఇంటింటికి నేను చెప్పుకోగలనా? రేపొద్దున సేవలు అవసరమైతే సర్టిఫికెట్ లెటర్ని పెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు అనిపిస్తుందని అవి కూడా లేకుండా చేసుకుని సేవకు వచ్చానని చెప్పగలనా? ఒక సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన, బైకులతో కాలేజీలకు వెళ్ళని స్తోమత ఉన్న, అన్నీ వదిలిపెట్టి వట్టి చేతులతో 2 జతల బట్టలతో అడవుల్లోకి సేవకు వచ్చానని నాకు తెలుసా? సౌకర్యవంతమైన బ్రతుకును వదిలిపెట్టి కష్టాల సేవకు నేను వస్తే బ్రతుకు తెరువుకు వచ్చానంటే మా ఇంట్లో ఎంతమంది అన్నం తింటున్నారో రోజున నాకొక్కడికే వారానికి 5 రోజులు అన్నం ఉండేది కాదు. చెడిపోయి తాగి కాదు, మహిమగల దేవుని సువార్త సేవ కొరకు బయటకు వచ్చి మా ఇంట్లో పని మనుషులకున్న సౌభాగ్యం లేని వాడు కూడా నన్ను ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే తలంచుకొని, ప్రభువా స్తోత్రమయ్యా, యవన ప్రాయంలో ఉన్నాను, రోషపడకుండా ఓర్చుకునే శక్తి అయ్యా, ఓర్చుకునే శక్తి మని దుఃఖం ఆపుకుంటూ మెల్లిగా వెళ్ళిపోయేవాడిని. బిడ్డలారా, ఎందుకు దైవజనులు కష్టపడుతున్నారో తెలుసా? మీరు డబ్బులు ఇస్తారు, చందాలు ఇస్తారని కాదు, ఆ దినమున్న దేవుడు జీతం ఇస్తాడని. ఆ ఒక్క రోజున వచ్చే జీతం కోసం ఈ జీవితం అంతా శ్రమ పడుతున్నాం, ఈ జీవితం అంతా ప్రయాసపడుతున్నాం. మిమ్మల్ని ఎలాగైనా యేసు ముందు నిలబెట్టాలని తిప్పలు పడుతున్నాం.
మీరు మా చేతుల్లో ఒదిగోకపోతే, గాయాలు పిండుతున్నప్పుడు సహకరించకపోతే, మందు పెట్టుచున్నప్పుడు మీరు సపోర్ట్ చేయకపోతే, మిమ్మల్ని దేవుని ముందు మేము ఎలా నిలబెట్టాలి? ఆయన ఎప్పుడు వస్తాడో తారీఖు చెప్పడో, ఎంత జీతం ఇస్తాడో చెప్పడో. రే నేను మళ్ళీ వస్తాను, ఈ లోపు బాగు చేయంటే, నీ గాయాలు మానకముందే, నీ పద్ధతులు మారకముందే, నువ్వు దేవుని స్వరూపంలోకి రాకముందే ఆయన వచ్చేస్తే ఏంటని మా టెన్షన్ ఎంత ఉంటుందో నీకేం తెలుసు? రోజు పొద్దున్న లేస్తే చిన్న భయం ఉంటుందమ్మో, వచ్చేస్తాడేమో, వీళ్ళు ఇంకా తయారవ్వలేదు, వీళ్ళు ఇంకా మారలేదు సరిగ్గా, బాబోయ్ ఎందుకు వస్తుంది దుఃఖం, ఎందుకు వస్తుంది బాధ? నా చేతికి ఇన్ని వేల మంది అప్పగించబడ్డారు, నేను వాళ్ళని ప్రభు కొరకు సిద్ధపరచలేదు ఇంకా. ఒకలాంటి దిగులు. గాయాలు మానిపేది ఎవరు? పరామర్శ చేసేది ఎవరు? మామూలుగా మనిషిగా మార్చేది ఎవరు? దేవుని ముందు నిలబెట్టేది ఎవరు? ఇవన్నీ కూడా జీతం లేకుండా కష్టపడేది ఎవరు? ఒక దైవజనుడు. దైవజనుడి ప్రాధాన్యతను పక్కన పెట్టి, నా కాపరి, నా తండ్రి అనే భావన లేకుండా మేము ఆన్లైన్లో చూస్తున్నామండి, మాకు నచ్చిన పరిచర్లకి కానుక పంపుతున్నామండి. నీకంటూ ఒక దైవజనుడు ఉండాలి. నేను ముఖం పట్టుకుని తెలంగాణ, హూ ఈజ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్? నీ దైవజనుడు ఎవరు అడుగుతా, నేను ఎవరిని పెడతాను? ఎస్, యూ నీడ్ టు హ్యావ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్, ఇన్ యువర్ లైఫ్. హీ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఫర్ మీ అని నువ్వు చెప్పగలను. ఒకడు ఉండాలి నీ జీవితంలో. నీ జీవితంలో నీ కొరకు దేవుడు పంపిన దైవజనుడు ఏడి? ఎవరు? ఒక దిక్కులేని బతుకుతున్నావు నువ్వు. వారానికి ఒక సంఘానికి వెళ్తావా? ఇక్కడ నచ్చపోతే అక్కడికి అక్కడంత తిరుగుతూ ఉంటావా కొంపలంటబడి? ఎవరు నీ దైవజనుడు? నిన్ను దేవుని ముందు నిలబెట్టవలసినట్లుగా లెక్క ఒప్ప చెప్పవలసిన వాడి వల్లే కాయిచున్న బాధ్యుడు ఎవరు? సంఘ కాపరి ఒక్కడే కదా. లూకా సువార్త 11వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాల మధ్య 3 సంవత్సరాలుగా చూస్తున్న ఒక అంజూరం ఫలించలేదట. దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోలు నరికాయ్ అని దేవుడు తోట మాలుతున్నాడు. ఆ తోట దేవుని సంఘం, ఆ చెట్టు విశ్వాసి, ఆ యజమాని యేసయ్య, ఆ తోటమాలి సంఘ కాపరి. దీని నిమిత్తము ఏల వ్యర్థమైపోవాలి నరికాయ్ అనగానే నీ చిత్తం అంటే ఒక్క మాట అంటే తలాడు చచ్చిపోటానికి. కానీ ఆ దైవజనుడు అంటాడు, ఆ తోటమాలి, అయ్యా ఈ సంవత్సరమునకు ఉండనిమ్మో, దాన్ని చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువు వేస్తానయ్యా, నీరు పెడతానయ్యా, దాని మీద పర్సనల్ కాన్సన్ట్రేషన్ చేస్తాను, శ్రద్ధ పెడతాను, మళ్ళీ సంవత్సరానికి ఒక్క కాయైనా కాసేలా చూస్తాను, లేకపోతే అప్పుడు నరికేద్దాంలే అని దేవుని కోపమనే గండ్రగొడ్డలికి తన పేక అడ్డు పెట్టే ఒక వ్యక్తి సంఘ కాపరి ప్రపంచంలో. ఇలా చెప్పడానికి బైబిల్లో ఎందరో ఉన్నారు. ఈ పూట వార్షికోత్సవ వేడుక చేసుకున్న షారోన్ సంఘములారా, ఒకే ఒక మాట, మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్లించి ఆశీర్వదించుటకు దేవుడు ఒక సేవకుని పుట్టించాడు, మీ దగ్గరికి పంపించాడు. మాలాంటి వాళ్ళం ఎందరో వస్తాం, చుట్టూ తవ్వి ఎరువు అన్నాడే, ఆ ఎరువే మేం చేసే ప్రసంగాలు. కానీ నీరు వీళ్ళు పెట్టే సేవ. రోజు నీరు పెట్టాలి, కానీ రోజు ఎరువేయకూడదు. బలం వద్దని రోజు ఎరువెత్తి చెట్టు చచ్చిపోతాయి. మేము పదపదకరం ఎప్పుడైనా ఒకసారి అంతే వచ్చి అట్ట ఎరువేసిపోతాం. రోజు వాళ్ళే నీళ్ళు పెట్టాలి. ఎటు పడితే అటు పరిగెత్తడం కాదు, ఎక్కడ పడితే అక్కడ నువ్వు కౌనుక విత్తటం కాదు, ఎక్కడ పడితే అక్కడ బుర్రించి ప్రార్థన చేయించుకోవటం కాదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు పంపబడ్డ దైవజనుడు ఒకడున్నాడు. అతడు నీ పక్షంగా ఫరో సాతానుతో మాట్లాడి వాడిని బెదిరించి నేను విడిపిస్తాడు. అతడు దేవుని పక్షంగా నడిపిస్తాడు. నీ కొరకు పంపబడ్డ ఒక దైవజనుడు ఉన్నాడు. అతడే నీ గాయములు కట్టి మచ్చ కూడా లేనంతగా మార్చి నుండి దేవుని మీద నిలబెడతాడు. నీ కొరకు నియమించబడి ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు తన ప్రాణం వడ్డేసైన దేవుని కోపం నీ మీదకి రాకుండా కాపాడుతుంటాడు. ఎటు తిరిగినా మనకు ఒక దైవజనుడు కావాలి, మనకు ఒక దైవజనుడు ఉండాలి. ఆ దైవజనుడిని ప్రేమించాలి, ఆయనకి మనం అప్పగించుకోవాలి. వారి చేతులలో మనం ఒదిగిపోయి నమ్మకముగా విధేయంగా ఉంటే ఆయన మనల్ని మహిమకు సిద్ధపరుస్తాడు.
ఎంతమంది ఈ వాక్యాన్ని అంగీకరిస్తారు? ఈ చేతులు చూపించండి నాకు. లోబడతారా? అప్పగించుకుంటారా? దైవజనుడి మోషే నడిపింపులోకి వస్తారా? దైవజనుడు గాయములు కడుతుంటే సహకరిస్తారా? చుట్టూ తవ్వి ఎరువు వేస్తుంటే ఫలించినట్లుగా సమర్పించుకుంటారా? నిజంగా మీరంతా ఈ సమర్పణలోకి రాగలిగితే, అవకాశం, ఆరోగ్యం ఉంటే మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం.